నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి కరెక్ట్గా ఇప్పటివరకు ఇవ్వలేదు. దాదాపుగా 14,000 కోట్లు ఎగవేత వేశారన్నట్టు కూడా హరీష్ రావు అంటున్నాడు. మరి నిజంగానే ఎగ్గొట్టేశారా కాంగ్రెస్ ప్రభుత్వం? రైతు రుణమాఫీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారా? సో ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. సో ఆయన్ని అడుగుదాం, మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఎగ్గొట్టిందా అనే విషయం మీద. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఏంటి సార్, మరి హరీష్ రావు అంటున్నారు 31,000 కోట్లు ఇస్తామని చెప్పేసి మొత్తం ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఎగనామం చేశారని ప్రజలకు అంటున్నారు. ఈరోజమ్మా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు, మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నో బహిరంగ సభల్లో కానీ పార్లమెంట్లో కానీ ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాము, 2 లక్షల లోపల ఖచ్చితంగా చెప్పారు. దాన్ని 3 దశలుగా మేము ఖచ్చితంగా అమలు చేసినాం. హరీష్ రావు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఎప్పుడైతే రుణమాఫీ చేసినామో, రుణమాఫీ చేయరు వీళ్ళు అని ఎకిలి నవ్వి అవహేళన చేసిన హరీష్ రావు గారు రాజీనామా చేస్తానని ప్రకటించారు. నేను సూటిగా మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా, హరీష్ రావు గారు మీరు రాజీనామా ఎప్పుడు చేస్తారు? మీరు రాజీనామా చేసి బహిరంగ చర్చకు రండి. మీరు రాజీనామా చేసి ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తారా, అసెంబ్లీకి వస్తారా, లేకుంటే సచివాలయానికి వస్తారా? చర్చకు రండి. ఎక్కడ రుణమాఫీ కాలేదో చూడండి. ఒకవేళ మేము 100% రుణమాఫీ చేసిన అంటారు, మీరు చేయలేదంటారు. చెయ్యని వాళ్ళ జాబితా ఏదో తీసుకొచ్చి మాకు ఇవ్వండి, మేము ఇస్తే చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వండి. చీఫ్ సెక్రటరీ గారు, ఇది నిరంతర ప్రక్రియ, ఇది సైంటిఫిక్గా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వవలసిన ప్రక్రియ. కాబట్టి అందరికీ ఇవ్వాలంటే అందరికీ ఇవ్వనికనే కదా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాము. కనుక రుణమాఫీ అనేది అందరికీ ఇస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టత ఉంది. అదేవిధంగా రుణమాఫీ విజయవంతమైంది కాబట్టి రేపు 20 తారీఖు నాడు కేంద్ర మా అగ్రనాయకులు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఒక విజయ సభనే మేము ఏర్పాటు చేసుకున్నాం కదా. ఇలాంటి అబద్ధాలతో గడుపుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ నాయకులకు, ఆ పార్టీకి ఇంకా ఓటమి చెందినా కానీ ఇంకా బుద్ధి రాలేదన్న సంగతి ఈ సందర్భంగా మనం చేస్తాం. నేను డిమాండ్ చేస్తున్న హరీష్ రావు గారు, మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఎవరికైతే అర్హులైన వారికి రాలేదని మీరు ఆరోపిస్తారో మీరు ఒక లిస్ట్ మాకు ఇవ్వండి. మాకు ఇవ్వకుండా చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వండి. చీఫ్ సెక్రటరీ గారు ఇస్తే దాన్ని ఫాలో చేసేసి ఆమె దాన్ని ఎవరైతే రాలేదో వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ చేస్తుంది. ఆల్రెడీ మేము రైతు రుణమాఫీ కోసమే 31,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది కదా. అంటే ప్రజారంజకమైన పాలన జరుగుతుంటే ఎలా విషము చిమ్ముతుర్రో మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ, అదేవిధంగా జైల్లో ఉన్న కవిత కానీ ఈ రకంగా ఆరోపణలు చేస్తే గత ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష స్థానం ఇచ్చారు. రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ఇదే వ్యవహార శైలి ఉంటే మాత్రం ఆ ప్రతిపక్ష హోదా కూడా ఇయ్యారని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సార్ ఏంటి సార్ రాజీనామా, ఆయన ముక్కుకు అమరవీరుల స్థూపం దగ్గర నేల ముక్కుకు రాయాలి, వీటి మీద ఎందుకు పంతంగా ఉన్నారు మీరు? పంతంగా అంటే ఒకటి అమ్మ సహస్ర, ప్రభుత్వము ఒక పారదర్శకమైన పాలన చేస్తుంది, ఒక ముందు చూపు పాలన చేస్తుంది. ఇలా ఫార్మర్స్తోని ఎంత ఫ్రెండ్లీ ఫార్మర్స్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఇలా మా మంత్రులు రైతుల కోసము నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి కానీ, మా బట్టి సార్ కానీ, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మా పొన్నం ప్రభాకర్ కానీ, మహేష్ కుమార్, ఈ రకంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ముందుకోతున్న ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు అబద్ధాలాడి విషం చిమ్మి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, ప్రజలలో ఒక నెగిటివ్ థింకింగ్ తీసుకురావాలని మీ యొక్క ఏదైతే చేష్టలు ఉన్నాయో అది ఖచ్చితంగా మేము 3 నెలలకు రాయమంటాం. రుణమాఫీ చేసిన అంటున్నాము, చేయలేదంటాం. నువ్వు నిరూపించకపోతే నా స్థాయి నాయకుడు ఆర్ట్స్ కాలేజ్కి వస్తాడు. ఒకవేళ మేము నిరూపిస్తే మేము తిరిగి వెళ్ళిపోతాం. మీరు 3 నెలలకు రాసిపోతారా? మీరు పుట్టుకనే అబద్ధాలతో పుట్టిరు కదా పార్టీ. మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను, చేసి రా ప్రజలకు రాని నేను ఈ సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. ఒకవేళ ఎవరికైనా రాకపోతే టెక్నికల్గా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు సరాసరి మా ప్రధాన చీఫ్ సెక్రటరీ గారి దగ్గర రావచ్చు, దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఆ రుణం మాఫీ చేయించుకోవచ్చు. లేదా జిల్లా కలెక్టర్ దగ్గరకు పోవచ్చు, నేను అర్హుణ్ణి అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన పత్రాలు జిల్లా కలెక్టర్ చూస్తాడు. ఖచ్చితంగా వారి యొక్క రుణమాఫీ చేసి తీరుతారు. ఇది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఇచ్చిన ఆదేశాలు కదా. అనవసరంగా ముఖ్యమంత్రి గారిని బదనాం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోలేదు. Please subscribe to
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.